హాయ్ హలో నేనండి గబ్బర్ని. ఇవాళ చూడండి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మొన్న చేసిన బిర్యానీ చాలామంది రెస్పాన్సిబుల్ వచ్చిందండి, బాగా రెస్పాన్స్ అయ్యారు. చాలా సబ్స్క్రైబర్లు వచ్చాయండి, లైకులు కూడా బాగా వచ్చినాయి. ఈయన కూడా అందరిలాగా నన్ను ఆదరించి నా వీడియోస్ కూడా చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఇవాళ కానగడతలు తెచ్చానండి, 2. అంటే ఎక్కువ ఉన్నాయి కానీ ఎవరు తినేవారు లేరని 2 చేస్తున్నాను. ఒక పక్క వర్షం గ్యాప్ ఇచ్చిందండి. ఇప్పుడు దాకా ఆంధ్ర, అదే విజయవాడ, తెలంగాణ మొత్తం ముంచుకొచ్చేసిందండి. ఇప్పుడు మన వైజాగ్ సైడ్ పడింది ఈ వాన. ఏం చేస్తుందో చూడాలి. ఈరోజు 3 గంటల నుంచి స్టార్ట్ అయింది వాన. కొంచెం తగ్గింది, గ్యాప్ ఇచ్చింది. నా గురించి గ్యాప్ ఇచ్చిందని వంటకు మొదలెట్టాను నేను. చేపలన్నింటిలో బెస్ట్ చేప ఏదంటే సముద్రం చేప తింటే మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు చెరువు చేపలు కూడా మేత, అదే అనేక రకాల మేతలు వేసి పెంచుతున్నారు. వీటికి ఎవరు మేత వేయరండి, అంతటి ఇవే బతుకుతాయి కాబట్టి, పెరుగుతాయి కాబట్టి ఇవి చాలా మంచివి ఫుడ్. సీ ఫుడ్ అనారోగ్యం లేని చేపలు ఇవి కానాగడతలు. అందుకే నేను కానాగడతలు తీసుకున్నాను. నేను ప్లాన్ చేసింది పెద్ద చేపలు ప్లాన్ చేశాను మామ. మా మామగాడు ఫోన్ చేశాను, ఆడు ఎక్కడా కనిపించలేదు. ఫోన్ చేస్తే నేను డ్యూటీలో ఉన్నాను మామ, నేను రావడానికి అవ్వదు మామ అన్నాడు. సర్లే అని చెప్పి చిన్న చేపలు ఎత్తుకొచ్చాను. పెద్ద చేప బేరపడ్డాను, 25 కేజీల చేపనే. అది 3000 చెప్పాడు. తీసుకొద్దాం అనుకోండి, బండి మెక్కితే జారిపోతుంది గురు, ఉండలేదు. అది ఉండకపోతే దీంతో పని అవ్వదులని చెప్పి పక్కన పెట్టేసి ఈ చిన్న చేపలు 200 రూపాయల చేపలు తీసుకొని వచ్చేసాను. సరే అని పొయ్యి ముట్టించాను మామ. పొయ్యి ముట్టించబోతుకి వచ్చేసింది, ఏంటనుకున్నారు, వాన వచ్చేసింది మామ. వాన వచ్చేసి అంతా స్పాయిల్ చేసింది. నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటారు కదా, అలాగే ఇలా జరిగింది మామ. వాన వచ్చేసి కానీ నేను పట్టు విడవలేదు. మళ్ళీ దీన్ని ఎలా కాదు ఇంకో రకం చేద్దామని తందూరి మానేసి డ్రై ఫ్రై చేద్దామని చెప్పి ఆకులో కట్టాను మామ. ఆకులో కట్టి ఎలా చెప్తాను చూడండి, దీన్ని ఫ్రై అంటే మామూలు ఫ్రై కాకుండా, ఆయిల్ లేకుండా ఆకులో కట్టి ఫ్రై చేస్తాను. అమ్మ దీని రుచి టేస్ట్ ఉంది మామ. ఒక్కసారైనా తినాలి మామ, ఇది మాత్రం కంపల్సరీ మామ. నేను కూడా ఇన్ని రకాల వంటలు ట్రై చేశాను కానీ ఇటువంటి వంట ట్రై చేశాను, తినలేదు మామ. తిన్నాను ఈసారి, అమ్మ బాబు మామూలుగా లేదు మామ. ఒకసారి మీరు ట్రై చేయండి. మొన్న రాయలసీమ బిర్యానీ వండారు కదా మామ, ఫుల్ కోడ్తో మంచి రెస్పాన్స్ వచ్చింది మామ. లైక్లు, సబ్స్క్రైబర్లు చాలామంది కామెంట్స్, భలే చేసావు మామ, భలే చేసావు మామ అని కొందరు, భలే చేసావన్నా అని కొందరు చాలా కామెంట్లు పెట్టారండి. మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ అండి అందరికీ. యూట్యూబ్లో నన్ను కూడా, నా వీడియోస్ కూడా చూసి నన్ను కూడా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా వీడియో చూసిన వాళ్ళు ఇక్కడ దాకా చూసారు కాబట్టి ఒక లైక్ వేసుకొని వెళ్ళండి ప్లీజ్ అండి. దయచేసి మళ్ళీ ఇలా అడుగుతున్నాను అనుకోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సార్. ఇంకా మంచి వీడియోస్ వస్తాయండి, ఫుడ్ వీడియోస్. నేను క్యాటరింగ్లు చేస్తాను, వంట చేస్తాను. నేను వ్యవసాయం కూడా చేస్తాను. కోళ్ళు కూడా మేపుతాను, కోళ్ళ ఫామ్ ఉంది. ఇవన్నీ పెడతాను గురు. మిక్స్డ్ కంటెంట్లు వస్తాయి అన్నీ. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, చూడండి గురు, బాగుంటాయి వీడియోస్. ఎన్నిసార్లు చెప్పినా ఈ సబ్స్క్రైబ్ అన్న మాట మాత్రం నా నోట్లో తిరగట్లేదు గురు. టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదిగో నేను చికెన్ మసాలా, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ ఇవన్నీ కలిపి ఆ చేపకు బాగా పట్టించాను. బాగా అలా పట్టిస్తే బాగా అందులోకి వెళ్తుంది మామ, గుజ్జులోకి. అమ్మ బాబు డిఫరెంట్ టేస్ట్ వచ్చేది మామ. అలా దాన్ని కట్టడం కూడా దీంతో కట్టాను అనుకున్నాం, అరటి చెట్టు ఉంటుంది కదండి, అరటి చెట్టు వీణలాగి కట్టాను. అదైతే కాలిపోకుండా ఉంటుందా, దాంతోనే కట్టాలి. అగ్గిలో కాల్చినా కూడా దాంతో కడితే కాలుతుంది, అలాగ ఉండిపోద్ది దాంతోనే. ఇప్పుడు వర్షం చెడగొట్టింది కదా మామ, వేరే స్టైల్, ఇది వేరే స్టైలు. ఈ స్టైల్ చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు చేయాల్సి వచ్చింది. ఇది ఆకులు చుట్టి పెనం మీద రోస్ట్ చేస్తాను అన్నమాట. రోస్ట్ అలాగ మనకు పెట్టిన మసాలా అలాగ చేపకి అంటిపోద్ది మామ. అది ఫుల్గా సగం ఫ్రై అయింది. తిప్పిన తర్వాత కాసేపు మళ్ళీ ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత వేసుకొని ఉంచుకోవాలి మామ. ఒకసారి ఒక లైక్ వేసుకోండి మామ, ఏమనుకోకుండా మామ, ప్లీజ్ మామ. ఇలా అయితేనే కొంచెం నాకు ప్రమోట్ అవుతుంది వీడియో, ఏమనుకోక మామ. చూసినారుగా, చూడండి రెడీ అయిపోతుంది. ఆల్రెడీ దగ్గరికి వచ్చింది మామ. ఒక్కొక్క 10 నిమిషాలు అయితే ఫుల్ కుక్ అయిపోద్ది. ఇంకేముంది, వేసుకొని తినడమే. ఓకే మామ, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మామ. ఈ పాలు ఏముంది,
ఏ సినిమా నోరు ఊరుతుంది మామ, చూస్తా అంటే నోట నీరు గారేస్తుంది మామ. ఆ అడ్డకు కూడా ఎలా ఏగింది చూడు మామ. ఈ మసాలా పట్టిన మసాలా డిఫరెంట్ టేస్ట్ ఇచ్చింది మామ. అబ్బాబ్బాబ్బా ఏముంది మామ, అబ్బా నోట నీరు గారేస్తుంది మామ చెప్తా అంటే. నాకు జీవితంలో ఒక్కసారన్నా ఇలా ట్రై చేయండి మామ. లైఫ్ ఇది ఇది ఇలా కాకుండా మనం ఏమన్నా సిట్టింగ్లు వేస్తాం కదండి, అదే కుర్రాళ్ళు అట్టలు మందు అవుతారా వాళ్ళకి మా సూట్ అయిపోద్ది మామ ఇది. మందు వేసుకొని ఈ చేప ముక్క ఎలా తింటే ఒక పక్క వర్షం కదా మామ, ఇది అది సరిపోద్ది మామ. మందు లేదు కానీ మామ, భలే గుండు మామ. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మామ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మామ. థ్యాంక్ యూ మామ ఈ వీడియో చూసినందుకు. ఇంకా చాలా వీడియోస్ వస్తాయండి, అవి చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి, ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. బాయ్. ఓకే బాయ్ అండి.